అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఏంటంటే భర్త ఇక మీద వంట చేయాలి, బట్టలు ఉతకాలి. అత్యున్నత న్యాయస్థానమే ఈ అంశాన్ని పేర్కొన్నదంటే అసలు దీనికి ముందర మనం కొన్ని అంశాలంటే ఈ తీర్పు ఎందుకు ఇచ్చిందో చెప్పే ముందర కొన్ని అంశాలను మనం కూడా ప్రస్తుతం ఏం జరుగుతుంది సమాజంలో అన్నది చూద్దాం. గతంలో మనం చూసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, ఇంట్లో ఉన్నటువంటి పనులు చేసేవాళ్ళు, వంట వండి పెట్టేవాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి పురుషులు బయటికి వెళ్ళి ఆహారానికి కావాల్సినవన్నీ కూడా సంపాదించుకొని వచ్చేవాళ్ళు. ఇదంతా కూడా మన జీవితానికి తగ్గట్లు మనందరం కూడా, ఎందుకంటే మగవాళ్ళు శారీరకంగా దృఢంగా ఉంటారు కాబట్టి బయటికి వెళ్ళి పని చేసేవాళ్ళు. స్త్రీలు సున్నితంగా ఉంటారు శారీరకంగా, వీళ్ళు మానసికంగా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి ఇంట్లో పనులన్నీ కూడా చక్కబెడుతూ ఉండేవాళ్ళు. అది మన జీవన విధానానికి చాలా బాగా సరిపోయింది. ఇక ఆ తర్వాత మారుతున్న పరిస్థితుల్లో నెక్స్ట్ జనరేషన్ ఎలా అయిందంటే, సరే భర్త బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తాడు, నువ్వు ఇంట్లో ఉండి ఇంట్లో ఉన్న పిల్లల్ని, అత్తమామల్ని వీళ్ళని చూసుకుంటే చాలు అన్నట్లుగా కొంతమంది. అప్పుడు ఏంటంటే మహిళలకి ఉద్యోగం చేయాలి, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వాలని ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కళల్ని కొంత పక్కన పెట్టేసి ఇంట్లో ఉన్న పరిస్థితులకు తగ్గట్లుగా ఒదిగిపోయే పరిస్థితి. ఆ జనరేషన్కి అది సూట్ అయింది. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే భార్యాభర్త ఇద్దరు కూడా పని చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఫైనాన్షియల్ కండిషన్ కానీ మనం అనుకున్న కళలు నెరవేర్చుకోవటానికి కానీ పని చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంకా చాలామంది కూడా వాళ్ళు ఎవరైనా అంటే కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళు కూడా ఎవరైనా కోడల్ని చూసుకోవాలనుకున్నా కానీ వాళ్ళు కూడా అంటే పిల్ల వర్క్ చేస్తుందా లేదా, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీయా లేకపోతే ఇద్దరు ఒకే రకమైన ఇండస్ట్రీయా కాదా అని చెప్పి అన్నీ కూడా మ్యాచింగ్ చూసుకొని చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా ఇప్పుడు సమాజంలో విట్నెస్ చేస్తూ ఉన్నాం, మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తున్నాం. కానీ ఇంత పరిస్థితుల్లో కూడా మహిళలు ఈ జనరేషన్లో చాలా ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు. ఎందుకంటే ఈ జనరేషన్లో మహిళలకు చాలా ఎక్కువ డ్యూటీస్ అనేవి ఉన్నాయి. ముందున్న జనరేషన్లో ఏం చూసామంటే అంటే ఇంట్లో ఉన్న మన అమ్మ మన కోసం అన్నీ వండి పెట్టడము అవన్నీ చూసాం. సో అలానే మన ఇంట్లో ఉన్నటువంటి ఇప్పుడు భార్య కానీ మనతో పాటు ఉన్నటువంటి భాగస్వామి అలానే పనిచేయాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. కొందరు అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నారు, కానీ మారిన సమాజంలో మారుతున్న పరిస్థితులతో పాటు కొంతమంది మారటం లేదు. ఈ పరిస్థితుల వల్ల ఏమవుతుందంటే బయట అన్ని పనులు చేసుకొని ఉద్యోగం చేసుకొని వచ్చిన తరువాత మరలా కూడా శారీరకంగా అలసిపోయినప్పటికీ ఇంట్లో ఉన్నటువంటి వంటలు కానీ లేకపోతే బట్టలు ఉతకటం కానీ, సరే బట్టలు అంటే వాషింగ్ మిషన్స్ ఇవన్నీ వచ్చాయి అనుకుందాం, అయినప్పటికీ కూడా ఆ వాషింగ్ మిషన్లో వేయటం, తీయటం, ఆరవేయటం, మళ్ళీ వాటిని మడత పెట్టడం, ఇవన్నీ కూడా చాలా పనులు మహిళకి. ఒకవేళ గనక ఆ రోజు ఏదైనా వండలేకపోయినా కానీ లేకపోతే బట్టలు ఉతకటంలో కానీ దేంట్లో తను అలసిపోయి కొంచెం నెగ్లెక్ట్ చేసినా కానీ అదేదో తను చేసినటువంటి తప్పులా కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుత సమాజంలో చూస్తున్నాం. అదేంటి నీ భార్య వండి పెట్టదా లేకపోతే ఏంటి అని చెప్పి కూడా కొంతమంది అంటూ ఉంటారు. ఇటువంటివన్నీ కూడా సూటిపోటి మాటలు కూడా చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు. అయితే రీసెంట్గా తన భార్య తనకు వండి పెట్టడం లేదు, బట్టలు ఉతకటం లేదు అంటూ కూడా ఒక వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అలా సుప్రీంకోర్టును ఆశ్రయించిన క్రమంలో సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, ఇప్పుడున్న సమాజంలో కేవలం మహిళలే కాదు పురుషులు కూడా వాళ్ళ బాధ్యతల్లో పాలు పంచుకోవాలి. అంటే బట్టలు ఉతకటంలో కానీ వంట చేయటంలో కానీ ఇంట్లో ఏ పని ఉన్నా కానీ సరి సమానంగా ఇద్దరు పాలు పంచుకోవాలి. భార్య అనేది పని మనిషి కాదు, ఆమె నీ జీవిత భాగస్వామి అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు తెలిపింది. ఎస్, తన భార్య పూర్తిగా కూడా తన భార్యే వంట చేయాలి, తన భార్యే బట్టలు ఉతకాలి, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి పనులు తన భార్య చేయాలనుకోవటాన్ని పని మనిషిలాగా తన భార్యను ట్రీట్ చేయటం అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా తెలిపింది. ఏ బాధ్యతలైనా కానీ ఇద్దరూ పాలు పంచుకోవాలి. ఇప్పుడున్నటువంటి సమాజంలో లేని పక్షంలో భాగస్వామి మీద అది ఒత్తిడికి కారణమవుతుంది. అటువంటి సమయంలో డెఫినెట్గా కూడా విడాకులు తీసుకోవాలని కోరుకుంటారు. అందుకని చెప్పి భార్యాభర్త ఇద్దరు కూడా కలిసి పనిచేయాలి. భర్త వంటగదిలో లేకపోతే మిగిలిన వాటిలో కూడా భార్యకు సహాయం చేస్తూ ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు కరెక్టా కాదా, దీని మీద మీ స్పందన ఏంటనేది కూడా తెలియచేయండి.